సీఎం జగన్ ప్రజల సొమ్ము లాగేయడానికి మీ బిడ్డగా ప్రచారం చేసుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని రాణి మహారాణి థియేటర్ వద్ద యువగలం సభ శుక్రవారం నిర్వహించారు. యువగలం సభలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. యువగలం సభకు యువతీ యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నారా లోకేష్ మాట్లాడుతూ సీఎం జగన్ పై పలు సెటైర్లు విసిరారు. సీఎం జగన్ వెళ్లిన ప్రతి చోట మీ బిడ్డగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. చివరకు అర్థమైంది ఏమిటి అంటే బిడ్డగా ఆస్తి కొట్టేయడానికి ప్రచారం చేస్తున్నట్లు తేలిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం నిర్మాణాలు చేస్తే వైసీపీ ప్రభుత్వం కూల్చడం తప్ప అభివృద్ధి చేయలేదని తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చివేసి యువత జీవితాలను నాశనం చేశాడని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా తీసుకువచ్చిన చరిత్ర ఎక్కడా లేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదని, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పుల అప్పారావుగా అవతారమెత్తాడని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతుల భూమిని లాగేసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ముక్కల ఆటతో రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన చరిత్ర జగన్ కు దక్కిందని తెలిపారు. మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి యువతీ యువకులు ఓటింగ్ లో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి చేయూతను ఇవ్వాలని కోరారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేదానికి పనులు మొదలు పెడితే అమరావతిని ఏకంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఏకంగా 15% ఈ రోజు పోలవరాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు ఉండేదానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకో ఇల్లు కడితే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందలున్న పేదవాళ్ళ ఇల్లు మంచిది కాదు, నాకు ఇబ్బందిగా ఉందని ఏకంగా పేదవాళ్ళ ఇల్లు తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పుల అప్పారావు లాగా తయారాడు. ప్రభుత్వంలో ఉన్న స్థలాలన్నీ తాకట్టు పెట్టారు, సచివాలయం తాకట్టు పెట్టారు, అసెంబ్లీ తాకట్టు పెట్టారు, మనం నడుస్తున్న రోడ్లు కూడా తాకట్టు పెట్టారు. చివరికి ఈరోజు మన సొంత భూములు తాకట్టు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. తరతరాలుగా మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించి భూములు కొనుగోలు చేశాడు. ఈయనేదో సొంత భూమి ఇచ్చినట్టు ఏకంగా కొత్త సర్వే వేసి ఆయన మొహంతో రాలేస్తున్నాడు. ఏకంగా పట్టాల పైన ఈ అప్పుల అప్పారావు ఫోటో. ఈరోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసింది, మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని సెట్ చేస్తారంట, వాళ్ళు పరిష్కరిస్తారంట. మనం కోర్టు కూడా వెళ్ళే అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే యువకులందరూ మేలుకోవాలా. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. మన ఇల్లు మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన 2వ సంతకం ఈ భూ చట్టాన్ని మేము రద్దు చేస్తాము. ఇంకా మీ బిడ్డ అంటాడు ఈ అప్పుల అప్పారావు. ఎక్కడికి వెళ్ళినా పెద్దమ్మని చూసి మీ బిడ్డ తల్లి అంటాడు. నాకు ఇన్నాళ్ళు అర్థం అలా ఎందుకు అంటున్నాడు రబ్బా అని. ఇప్పుడు అర్థమైంది. రేపు పొరపాటున గెలిస్తే మీ బిడ్డ అన్నాను కదా, మీ భూమి నాది, నాకు ఇవ్వండి, తాకట్టు పెడతానని చెప్తాడు ఈ అప్పుల అప్పారావు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.